బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజు రోజుకి బిగ్ బాస్ మరింత ట్విస్టులు పెడుతున్నారనే చెప్పాలి. ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. అగ్ని పరీక్ష ద్వారా హౌస్ లోకి నలుగురు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో వాళ్ళందరూ డిసైడ్ అయ్యి ఒకరిని కామన్ మ్యాన్ గా తీసుకోవాలని బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా, అందులో ముఖ్యంగా ప్రియా లేచి మా అందరిలోని ఎవరు కాంపిటీషనో చెప్పండి అని అనగానే ముందుగా దివ్య అంది. అందరికీ కూడా కాంపిటీషన్ గా బర్నీ గారే ఉన్నారు. బర్నీ తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నారంటూ ఎవరైతే లోపలికి వచ్చారో అగ్ని పరీక్ష ద్వారా వాళ్ళ నలుగురు చెప్పడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అవాక్కైపోయారు. ఇక అగ్ని పరీక్ష ఎవరైతే నలుగురు వచ్చారో వాళ్ళు ఇలా వెళ్ళిన తర్వాత ప్రియా ఏకంగా తన యాక్టింగ్ మొదలు పెట్టేసిందనే చెప్పాలి. బర్నీ దగ్గరికి ఎప్పుడు మాట్లాడిన అమ్మాయి ఈ రోజు బర్నీ దగ్గరికి వెళ్ళి అన్న మీకోసం ఏమైనా చైనా అని అడుగుతుంటే అదేంటమ్మా ఇంత మార్పు ఏమైంది అని అనేసరికి ఏం లేదన్నా ఏదో మామూలుగా అడుగుతున్నాను, అంతేకాదు మీరు హౌస్ లో మా అందరికీ కాంపిటీషన్ అంట, అంటే మీ ఆట ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నా అంటూ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేసింది ప్రియా. దీన్ని బట్టి చూస్తే బర్నీ గారితో క్లోజ్ గా ఉంటే తప్పకుండా ఆమెకు ఓటింగ్ పడుతుందనే ఆలోచనలో ఎప్పుడూ లేని ప్రియా ఇలా ఫ్లేట్ ఫిరాయించి మొత్తానికి బర్నీని కాకపడుతుంది. కానీ బర్నీ దగ్గర పప్పులు ఉడకవని ప్రియాకు తెలీదు, ఎందుకంటే ఆయన చాలా తెలివైన వ్యక్తి కాబట్టి. మరి మొత్తానికి మీరేమంటారు? బర్నీని కాకపడుతున్న ప్రియాకి వర్కౌట్ అవుతుందంటారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.